पापा आज ऐसे बोले? పాప నన్ను నాన్న ఇంత ప్రేమగా పిలుస్తున్నారు అని చెప్పింది. उसकी माँ को भी ताजुब हुआ, वो भी उठ के आई. వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యపోయి లేచి వచ్చేసింది. उसने दोनों को बुलाया अपने पास. ఇద్దరిని తన దగ్గరికి పిలిచాడు. उसने दोनों से क्षमा मांगा. ఇద్దరిని క్షమాపణ అడిగాడు. उसका जीवन ऐसा बदला. అతని జీవితం అట్లా మారిపోయింది. कुछ दिन के बाद उसने उसी सेवक को खाने के लिए भी इनवाइट किया. కొద్ది రోజుల తర్వాత ఆ సేవకుని భోజనం చేయడానికి కూడా పిలిచాడు. कितना बड़ा परिवर्तन प्रभु का था. దేవుడు చేసిన ఎంతో గొప్ప మార్పిది. मेरे आपके जीवन में वही काम हुआ. మీ యొక్క జీవితంలో, నా జీవితంలో కూడా ఇలాంటి కార్యం జరిగింది. मैं और आप अपने पापों में ऐसे मरे हुए सड़े हुए पड़े थे. मेरे जीवन से आपके जीवन से दुर्गंध आती थी, लेकिन क्या काम कर दिया प्रभु. మన జీవితంలో కూడా పాపంతో మనం ఇలా పడి ఉన్నాము. ఎంతో దుర్వాసన వచ్చే జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. हम लोग ने अपनी पापी दशा में तो परमेश्वर की उपस्थिति तो कभी मालूम नहीं की. మన పాప స్థితిలో దేవుని యొక్క సన్నిధిని మనం ఎరగని వారం. हम लोग जो क्रिश्चियन बैकग्राउंड से हैं तो हम लोग भी तो गिरजे जाया करते थे, चर्च जाया करते थे, बैठते थे जाके. మన క్రైస్తవ కుటుంబాల్లో వచ్చాం కాబట్టి వెళ్ళి మందిరంలో కూర్చుండే వాళ్ళం, మందిరానికి వెళ్ళే వాళ్ళం. पर मुझे तो अच्छी तरह से याद है कि मैंने कभी किसी गिरजे में तो परमेश्वर की उपस्थिति को कभी मालूम नहीं किया. అయితే నాకు బాగా తెలుసు, నేను అలా వెళ్ళినప్పటికీ దేవుని సన్నిధిని అనుభవించలేదు. क्योंकि बाइबल ये बताती है कि हमारे अंदर जो आत्मिक जो भाग है वो परमेश्वर की संगति के लिए वो तो मरा पड़ा था. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, మనలో ఉన్న ఆత్మ దేవునితో సావాసం చేయగలదు, కానీ ఆ ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. इसलिए हमको हमारे जीवन में कभी भी परमेश्वर की उपस्थिति मालूम नहीं पड़ी. అందుకే మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి మనం ఎన్నడూ గుర్తించలేదు. लेकिन जब हमने प्रभु यीशु मसीह को विश्वास से छुआ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసంతో తాకామో, अंदर जो भाग मरा पड़ा था आत्मिक भाव वो जी गया. చనిపోయిన ఆత్మీయ స్థితి తిరిగి లేచింది. अभी रात दिन हमको प्रभु की उपस्थिति मालूम होती है. ఇప్పుడు రాత్రింపగళ్ళు దేవుని సన్నిధిని మనం గుర్తించగలం. अभी हम रात को 1 बजे 2 बजे भी उठते तो पहले प्रभु की कई उपस्थिति मालूम होती है. రాత్రి 1 గంట 2 గంటలకు లేచినా దేవుని సన్నిధి మనతో ఉందని గుర్తించగలం. दुनिया की भीड़ भाड़ में, बाजारों की भीड़ भाड़ में भी हमको अंदर प्रभु की उपस्थिति मालूम होती है. లోకంలో ఎంతో జనసమూహం ఉన్నప్పటికీ, వారి మధ్యలో మనం ఉన్నప్పటికీ దేవుని సన్నిధి నా హృదయంలో ఉందని అర్థమవుతుంది. अभी बाइबल बोलती इसी से हम जानते हैं బైబిల్ అంటుంది कि प्रभु ने हमको बचाया, अपनी संतान बनाया. మనం దేవుని సంతానమని దీని ద్వారానే మనం రుజువు చేయగలం. पहला यूहन्ना निकालेंगे, यूहन्ना की पहली पत्री और उसका 3रा अध्याय. మొదటి యోహాను 3వ అధ్యాయం. पहला यूहन्ना का 3रा अध्याय और 24वीं आयत को हम पढ़ेंगे. మొదటి యోహాను 3వ అధ్యాయం 24వ వచనం. और जो उसकी आज्ञाओं को मानता है वो इसमें और वो उसमें बना रहता है, और इसी से अर्थात उस आत्मा से जो उसने हमें दिया हम जानते हैं कि वो हम में बना रहता है. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. पहला यूहन्ना 4 का 13 भी पढ़ेंगे. మొదటి యోహాను 4వ అధ్యాయం 13వ వచనం. इसी से हम जानते हैं कि हम उसमें बने रहते हैं और वो हम में, क्योंकि उसने अपने आत्मा में से हमें दिया है. దీనివల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. अब हमारे परमेश्वर पिता ने अपनी आत्मा के द्वारा हमारे भीतर अपनी उपस्थिति दिया है. దేవుడు తన ఆత్మ ద్వారా మన హృదయంలో తన సన్నిధిని మనకు అనుగ్రహించాడు. और ये एक बड़ा सबूत है कि परमेश्वर ने हमको बचाया. యేసు వారు మనల్ని రక్షించారు అనడానికి గొప్ప రుజువు ఇది. बताते एक समय एक बच्चा पतंग उड़ा रहा था ఒక చిన్న పిల్లవాడు గాలిపటాన్ని ఎగరేస్తా ఉన్నాడు. और पतंग को इतना ढील दे दिया था कि पतंग दिखती नहीं थी. ఎంత దూరం ఆ గాలిపటాన్ని ఎంత ఎత్తుకు పంపించాడంటే గాలిపటమే కనిపించట్లేదు. तो एक आदमी आया, उसने पूछा क्यों, क्या कर रहे हो? ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏం बोले చేస్తున్నావు? पतंग उड़ा रहा हूं. ఆయన अన్నాడు, గాలిపటం ఎగరేస్తున్నా. बोले कहाँ पतंग? पतंग तो कोई नहीं दिखती. ఆయన అంటాడు, గాలిపటమే కనిపించట్లేదు, ఎక్కడ ఎగరేస్తున్నావు అని అడిగాడు. बोले दिखती तो नहीं है, पर मेरे को ये डोरी से पता लग रहा कि मेरी पतंग उड़ रही है. ఆయన అన్నాడు, నాకు కనిపించట్లేదు, కానీ ఈ దారాన్ని లాగితే గాలిపటం ఎగురుతుందని నాకు అర్థమవుతుంది. अभी उसके आत्मा के द्वारा हम समझ गए कि परमेश्वर ने हमको अपनी संतान बनाया. దీని అర్థం ఏంటంటే ఆయన ఆత్మ ద్వారా దేవుడు మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడని మనం తెలుసుకోవచ్చు. और ये एश्योरेंस हमको दे दिया कि मैंने तुझे अपनी बेटी अपना बेटा बनाया. మన జీవితంలో ఆయన కుమారుణ్ణి, ఆయన
కుమార్తెననే నిశ్చయత దేవుడు మనకిచ్చాడు. क्योंकि रोमियो की पत्री 8वें अध्याय उसकी 16वीं आयत में बोलता, आत्मा आप ही हमारे आत्मा के साथ गवाही देता कि हम परमेश्वर की संतान हैं। ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనంలో ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనం దేవుని పిల్లలమని. अब देखिए परमेश्वर ने कितना बड़ा आश्चर्य काम किया हमारे जीवनों के अंदर। దేవుడు మన జీవితంలో ఎంతో గొప్ప అద్భుత కార్యాన్ని చేసి ఉన్నాడు. अब बाइबल में हमको पता लगता है कि प्रभु यीशु मसीह ने सबसे पहला आश्चर्य काम जो किया वो काना में किया। అయితే బైబిల్లో రాయబడినట్లుగా యేసుప్రభు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యము కానా వివాహంలో ఉంది. और काना में उसने पानी को द्राक्षरस में बदल दिया। కానాలో ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు. आप जानते हैं कि पानी में 3 प्रकार का परिवर्तन आया, నీళ్ళలో 3 प्रकार का चेंज आया पानी में। 3 రకాల మార్పు వచ్చేసింది. उसका कलर चेंज हो गया, దాని రంగు మారిపోయింది, उसका स्वाद चेंज हो गया, దాని రుచి మారిపోయింది, उसका फ्लेवर महक भी चेंज हो गई, सुगंध। దాని సువాసన కూడా మారిపోయింది. तो बोलते जब आदमी पाप में गिरा, आदम जब पाप में गिरा तो पहली बात तो आत्मा मर गई, మానవుడు పాపంలో చనిపోయినప్పుడు మొట్టమొదట తన ఆత్మ చనిపోయింది. क्योंकि परमेश्वर ने उसको बोला जिस दिन तू इसका फल खाएगा उसी दिन मर जाएगा। ఎందుకంటే దేవుడు చెప్పాడు ఈ ఫలం తిన్న రోజు నువ్వు చనిపోతావు. इसका मतलब वो आत्मिक रूप से मर गया। దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా చనిపోయాడు. इसलिए बाइबल में बोला हुआ है कि ये जो लोग बिना उद्धार पाए फिर रहे हैं ये कोई नहीं, चलती फिरती लाशें हैं। అందుకే ఈ దినాలు అంటే బైబిల్లో రాయబడి ఉంది, రక్షణ లేకుండా తిరిగేవారు తిరుగాడుతున్న శవాలు లాంటి వారు. उसकी आत्मा मर गई, उसका प्राण अंधेरा हो गया। ఆత్మ చనిపోయింది, ప్రాణము అంధకారంతో నిండిపోయింది. हाँ, सोल जिसके अंदर इमोशंस हैं, भावनाएं होती हैं और बुद्धि होती है, ప్రాణం లోపల జ్ఞానము అవన్నీ దాంట్లో ఉంటాయి. हाँ वो अंधेरा हो गया। ఈ భావోద్రేకాలు జ్ఞానం ఉండే ప్రాణము చీకటైపోయింది. अभी उन इमोशंस के ऊपर कोई किसी का काबू नहीं है అయితే తన యొక్క భావోద్రేకాల మీద ఎవ్వరికీ పట్టు లేదు. और उसका शरीर जो है अशुद्ध हो गया। తన శరీరము అపవిత్రమైపోయింది. लेकिन जब परमेश्वर किसी पापी के जीवन में काम करता है तो ये तीनों प्रकार के चेंज उसके अंदर आते हैं। అయితే దేవుడు ఏదైనా పాపి హృదయంలో పని చేస్తే 3 రకాల మార్పు వచ్చేస్తుంది. तो हम पढ़ते हैं उसने तुम्हें भी जिलाया जो मरे पड़े थे। అయితే మృతులైన మిమ్ములను ఆయన తిరిగి జీవింప చేశాడు అని రాయబడింది. तो आत्मिक रूप से हमको जिला दिए, इसलिए हमको रात दिन परमेश्वर की उपस्थिति मालूम करते हैं। ఆత్మీయంగా మనల్ని తిరిగి లేపాడు కాబట్టి రాత్రి పగలు దేవుని సన్నిధిని మనం గుర్తించగలం. प्राण जिसके अंदर भावनाएं होती है और बुद्धि होती है उसमें इनलाइटेड, उसमें रोशनी आ गई। ప్రాణం లోపల భావోద్రేకాలు జ్ఞానం ఉంటుంది, దాంట్లో వెలుగు వచ్చేసింది. और अशुद्ध शरीर था वो शुद्ध हो गया। అపవిత్రమైన శరీరము పవిత్రమైపోయింది. तो हम देखते हैं प्यारे भाई बहनों, परमेश्वर के कामों को कभी कभी हम लोग बैठ के जब विचार करें तो हमको बड़ा ताजुब होगा कैसे कैसे काम प्रभु ने आपने कर दिया हमारे जीवनों में। దేవుని కార్యాల గురించి మనం కూర్చొని ధ్యానిస్తే మీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు మనకు అద్భుతం అనిపిస్తుంది. यदि मैं और आप अपने आप से इस प्रकार को बदलना मांगते तो हम लोग कभी भी अपने आप को ऐसा नहीं बदल सकते थे। ఒకవేళ మీరు నేను మన సొంత శక్తితో మనం మారాలి అని కోరుకుంటే మనం ఎన్నటికీ మారలేము. लेकिन ये काम प्रभु ने हमारे जीवनों में किया। అయితే ఈ పని దేవుడు మన జీవితంలో చేశాడు. मैं समझता हूँ ये आयत बड़ी अच्छी है कि हे अय्यूब चुपचाप रहे, खड़ा रहे और परमेश्वर के कामों पर विचार कर। అందుకే యోబుకు చెప్పినట్లుగా యోబు ఊరకుండి దేవుడు చేసిన అద్భుత కార్యాలను ధ్యానించము. मैं समझता हूँ मेरे और आपके जीवन में ये ज़रूरत है। అందుకే మీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో ఇది ఎంతో అవసరం. कभी कभी पीछे घूम के हम याद करें अपने बचपन में, जहाँ तक हम याद कर सकते हैं। ఎంతవరకు మనం గుర్తుపట్టగలమో అంతవరకు మనం తిరిగి చూసుకుంటే ఎంతో అవసరం. मेरा पैसा पापी जीवन था, मैं दुनिया में कहाँ कहाँ फिरता था और मैं नाश होने की ओर चला जा रहा था, लेकिन आज परमेश्वर ने मेरे जीवन में कैसा बड़ा काम कर दिया। నా యొక్క జీవితంలో నేను ఎంత పాపిగా ఉన్నానో, నేను లోకంలో ఎలా తిరగాడుతున్నానో, నాశనం వైపు నేను ఎలా వెళ్ళిపోయానో, ఈరోజు నా దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడో దాన్ని గుర్తుంచుకోవాలి. एक और उदाहरण मैंने पढ़ा। ఇంకో ఉదాహరణ నేను చదివాను. एक आदमी जिसका जीवन बदल गया था तो वो और उसकी पत्नी ठंड के समय में बाहर कहीं किसी के यहाँ विजिट करने जा रहे थे या घूमने के लिए बाहर निकले। ఒక ఆయన రక్షించబడిన తర్వాత తన భార్యతో కలిసి వారిద్దరూ నడుస్తూ ఎవరో ఇంటికని వెళ్తా ఉన్నారు. तो आदमी तो पहले बाहर निकला है तो उसने अपने पत्नी से बोला मेरा ओवरकोट ले आना, मेरा ओवरकोट लेते आना। వారు వెళ్తున్నప్పుడు మొదట భర్త బయటికి వెళ్ళాడు కాబట్టి భార్య వెనక వస్తుంది కాబట్టి కేకేసి చెప్పాడు, నేను ధరించే ఆ ఓవర్ కోట్ తీసుకొని రమ్మని చెప్పాడు. तो उसकी पत्नी ने बोला कौन सा। అయితే భార్య అనింది ఏ ఓవర్ కోట్ తేవాలి అనింది. अभी कौन सा बोला तो वो खड़ा होकर सोचने लगा। ఏ ఓవర్ కోట్ తెమ్మంటారు అంటే ఆయన ఆశ్చర్యపోయి నిలబడి చూస్తా ఉన్నాడు. वो तो एक ड्रंकर्ड था, पियक्कड़ था, फटे हाल एकदम, ऐसी जीवन था उसका।
ఎందుకంటే ఆయన ఒక త్రాగుబోతు కాబట్టి ఆయన జీవితం అంతా ఘోరమైనదిగా ఉంది. अभी कौन सा बोलने से उसको बड़ा ताजुब हो गया? ఏ ఓవర్ కోట్ కావాలి అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. अरे क्या आज मेरे पास एक से ज़्यादा ओवर कोट है? ఆయన అంటున్నాడు, అసలు నా దగ్గర ఉన్నది ఒకే ఒక కోట్, అది కూడా చినిగిపోయి ఉంది, నా దగ్గర దానికంటే ఎక్కువ ఉన్నాయా అని అడిగాడు. किसी समय तो मैं ऐसा फिरता था, फटा कोट पहन के, ఒకప్పుడు నేను नहीं था मेरे पास. ఒకప్పుడు నేను ఒక చిరిగిపోయిన కోట్ వేసుకొని తిరిగేవాడిని, నా దగ్గర ఏమీ లేకుండా ఉండేది. आज प्रभु यीशु मसीह में हमको क्या क्या मिला, कभी हमने सोचा? ఈరోజు ప్రభు యేసుక్రీస్తులో మనకి ఏమేమి దొరికాయో ఆలోచించామా? प्यारे बहनों, प्रभु हमारी सहायता करे इसके ऊपर ध्यान देने में कि प्रभु क्या ही महान काम कर दिया. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు, దాని మీద ధ్యానించడానికి దేవుడు మనకు సాయం చేయను గాక. परमेश्वर के वचन के हिसाब से हम लोग फिर भी अभी पूरा नहीं जान पाएंगे कि मसीह यीशु में हमको क्या क्या मिला और कितना खजाना छुपा हुआ है. ప్రభు యేసుక్రీస్తు వారిలో మనకి ఏం లభించిందో, ఎంత గొప్ప ఆస్తి మనకుందో మన బహుశా మనం అర్థం చేసుకోలేమేమో. इफिसियों की पत्री 3:8 में लिखा है कि मसीह यीशु में ऐसा खजाना छुपा हुआ है जिसका पूरा पता नहीं लगाया जा सकता. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపు శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును. इफिसियों के पत्री 3 अध्याय उसकी 8वीं आयत को हम पढ़ते हैं. ఎఫెసీయులకు రాసిన పత్రిక मुझ पर 3:8 सब पवित्र लोगों में से छोटे से भी छोटा हूँ, ये अनुग्रह हुआ कि मैं अन्य जातियों को मसीह के अगम्य धन का सुसमाचार सुनाऊं. క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మముల గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ये तो जरूर है कि हम लोगों ने यीशु मसीह में कुछ चीजें तो पहचानी हैं. యేసు వారిలో మనం కొన్నిటిని గుర్తించాము అని అది వాస్తవమే. अभी प्रभु यीशु मसीह में अगम्य धन छिपा हुआ है. అయితే గొప్ప ఐశ్వర్యము ప్రభు యేసుక్రీస్తు వారిలో దాగి ఉంది. मैं समझता हूँ इसके लिए जरूरी है कि हम शांत होकर कभी कंसीडर करें, ध्यान दें. అయితే ఇది పొందడానికి బహుశా మనం మౌనంగా కూర్చొని ధ్యానించడం అవసరం. हाँ, अपने पुराने जीवन के बारे में सोचें और परमेश्वर ने जो काम कर दिया उसके बारे में सोचें. మన గత జీవితం గురించి ఆలోచించి దేవుడు చేసిన కార్యాల గురించి ధ్యానించాలి. अभी वो दूसरे सामेल में बोल रहा, प्रभु मैं और मेरा घराना क्या है कि आपने मुझको यहाँ तक पहुँचा दिया, क्या बोलूँ प्रभु. రెండో సమయంలో అంటాడు, ప్రభువా నేను నా కుటుంబం ఎట్టిది, నన్ను ఇంత హెచ్చరించడానికి నేను ఏ పాటి వాడను అని దావీదు అంటున్నాడు. तो आपने देखा कितना ध्यान करने की जरूरत है और कितना कितना छुपा हुआ परमेश्वर के काम. మనం కూడా ఎంతో ధ్యానించడం అవసరము. దేవుని క్రియలు ఇంకా ఎన్ని దాగి ఉన్నాయో వాటన్నిటిని ధ్యానించాలి. क्या उनके हिसाब से हम लोग परमेश्वर की उपासना करते हैं, उसको धन्यवाद देते हैं, धन्यवादी है. అయితే వాటన్నిటిని గుర్తుంచుకొని మనం దేవుని ఆరాధించి ఆయన కృతజ్ఞతలు కలిగి ఉన్నామా? अभी भजन 103 में बोलता, फॉरगेट नॉट ऑल हिज बेनिफिट्स. కీర్తన 103 అంటాడు, ఆయన చేసిన క్రియలను దేనిని మరవకుమా. अभी याद है उद्धार पाने के बाद मैं और आप कितनी बार गिरे हैं. రక్షించబడిన తర్వాత మనం చాలాసార్లు పడిపోతూ వచ్చాం. मेरे अपने जीवन में उद्धार पाने के बाद मैंने बड़े बड़े ब्लंडर किए. నేను రక్షించబడిన తర్వాత చాలా గొప్ప తప్పిదాలను నేను చేశాను. और कभी कभी मैं डर भी गया कि अब मुझे परमेश्वर बहुत बड़ा दंड देगा. నేను చాలాసార్లు భయపడిపోయాను, దేవుడు నన్ను చాలా శిక్షిస్తాడేమో అనుకున్నాను. पर भजन 103 और 10 के अनुसार मैंने देखा कि जैसा दंड मुझे मिलना था वैसा दंड मुझे नहीं दिया. అయితే కీర్తనలు 103:10 ప్రకారము నాకు రావాల్సిన శిక్ష ఆయన నాకు ఇవ్వలేదు. जरूर मेरे जीवन में टाइम लगा मुझको यहाँ तक पहुँचने के लिए, ఈ స్థాయికి రావడానికి నాకు ఎంతో సమయం పట్టింది. కానీ लेकिन मैं देखता हूँ कि प्रभु ने मेरे साथ बड़ा धीरज दिखाया. దేవుడు నాతో ఎంతో సహనాన్ని చూపించాడని నేను చెప్పగలను. अगर कोई बड़ा सेवक भी होता तो मुझे कब का भगा दिया होता. अगर किसी बड़े सेवक के पास भी जाता मैं सीखने के लिए तो मुझको कब का भगा देता. నేను ఎవరైనా పెద్ద దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి తర్ఫీదు పొందడానికి వెళ్ళి ఉంటే బహుశా నన్ను ఎప్పుడో వెళ్ళగొట్టుండేవాడేమో. अभी आप पढ़ते हैं कि हमारा प्रभु हमारे साथ बड़े धीरे धीरे भी चलता है. మన దేవుడు మనతో చాలా మెల్లగా మెల్లగా కూడా నడుస్తాడు. यशायाह 40 में, యెషయా గ్రంథం 40 అధ్యాయం. यशायाह 40 की 11वीं आयत हम पढ़ रहे हैं. యెషయా గ్రంథం 40 అధ్యాయం 11వ వచనం. वो चरवाहे की नाई अपने झुंड को चराएगा, वो भेड़ों के बच्चों को अंकवार में लिए रहेगा और दूध पिलाने वालियों को धीरे धीरे ले चलेगा. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బావుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును.
हमारा प्रभु हमको हाँकता नहीं है, మన ప్రభు మనల్ని పరిగెత్తించడు. वो हमारे साथ धीरे धीरे भी चलेगा, प्रोवाइडेड हमारे अंदर सीखने के लिए और चलने के लिए इच्छा है तो. మనకు నడవాలని నేర్చుకోవాలనే కోరిక ఉంటే ఆయన మనతో మెల్లగా కూడా నడుస్తాడు. हो सकता है टाइम लग जाए, సమయం పట్టొచ్చు, కానీ लेकिन वो हमको इसराइल बना के छोड़ेगा. ఇస్రాయల్ తీసుకొని వెళ్ళేంత వరకు విడిచిపెట్టాడు. हाँ, याकूब के जीवन में टाइम लगा, ఇస్రాయల్గా మార్చేంత వరకు విడిచిపెట్టాడు. యాకోబు జీవితంలో కూడా సమయం పట్టింది. उसने भी बड़ी बड़ी गलतियां किया, యాకోబు కూడా చాలా తప్పులు చేశాడు. लेकिन एक टाइम आया जब परमेश्वर ने बोला अब से तेरा नाम मैं चेंज कर रहा हूँ, अब से तेरा नाम इसराइल होगा. అయితే ఒక సమయం వచ్చింది, యాకోబుతో దేవుడు అంటాడు, ఈరోజు నీ పేరు మార్చేస్తాను, నీ పేరు ఇస్రాయేల్. मेरे आपके जीवन में एक काम शुरू किया है परमेश्वर ने, ये तो पक्की बात है. మీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో దేవుడు తన పని ఆరంభించాడు, వాస్తవమే. अब ये काम को शुरू करने वाला और बीच में भी और इसका अंत करने वाला भी वही है. అయితే కార్యాన్ని ఆరంభించి కొనసాగించి ముగించేవాడు కూడా ఆయనే. अब यहाँ पढ़ते फिलिप्पी 1:6 में, यहाँ पौलुस बोल रहा है कि मुझे भरोसा है जिसने तुम्हारे अंदर एक अच्छा काम शुरू किया है वो उसको यीशु मसीह के दिन तक पूरा भी करेगा. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును. गलतियाँ तो हम करेंगे, తప్పులు మనం చేస్తాం. हम तो यहाँ पर सिद्धता तक कोई दावा नहीं कर सकते. మనం పరిపూర్ణమని మనం రుజువు చేయలేము. अभी जब तक हम लोग दुनिया में कहीं ना कहीं हम लोग गलती करेंगे, ఈ లోకంలో ఉన్నంత వరకు తప్పిదాలు మనతో జరుగుతూనే ఉంటాయి. लेकिन उसका भी सारा इंतजाम हमारे प्रभु ने किया. అయితే దానికోసం కూడా ఏర్పాట్లన్నీ మన ప్రభు చేశారు. और इब्रानी 7:25 में जो आया है, ही इज एबल टू सेव टू द अटरमोस्ट. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 ఆయన అంతం వరకు రక్షించేవాడు. तो कोई बता रहा था ही इज एबल टू सेव टू द गटरमोस्ट. ఇంకొక ఆయన ఇలా చెప్తున్నాడు, ఆయన చిగటమైన ఊబిలో నుంచి కూడా ఆయన కాపాడగలడని. मतलब कोई प्रभु का जन, कोई प्रभु का बच्चा इतना गिर गया कि नाली में भी गिर गया तो वहां से भी निकालने की ताकत रखता है. అంటే కాలువలో పడిపోయిన వాడిని కూడా ఆయన పట్టుకొని లేవనెత్తగలడు. तो मेरा और आपका जीवन बताइए ऐसे प्रभु के हाथ में है. కాబట్టి मेरा और आपका जीवन ऐसे महान प्रभु के हाथ में है మీ యొక్క జీవితం, నా యొక్క జీవితం ఎంత గొప్ప దేవుని చేతిలో ఉందంటే कि वो हमको क्या का क्या बना सकता है. ఆయన ఎవరిని ఎట్లాగా చేయగలడు, ఆయనే చేయగలడు. आपको मालूम